గుడ్ మార్నింగ్. వాళ్ళ డే 2 ఆఫ్ గండికోట అనమాట. మార్నింగ్ టైం వచ్చి 6:30 అవుతుంది. ఎందుకు వచ్చామంటే మళ్ళీ ఇదే సేమ్ స్పాట్ దగ్గరకు వచ్చాం. రావడానికి కారణం ఏంటంటే ఇవాళ సన్ రైజ్ కూడా చూద్దామని చెప్పి ఒకసారి చూపిస్తే చూడండి. ఇక్కడ క్యాంప్ ఇవ్వండి, ఇక్కడ ఇవన్నీ క్యాంప్సే మొత్తం అంతా. ఈ చిగురు నుంచి ఆ చిగురు వరకు మొత్తం అన్ని క్యాంప్సే పెట్టారు. మార్నింగ్ వీళ్ళంతా సన్ రైజ్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అనమాట. అదేమో అటుపక్క ఏమో కోట, ఇంక కోటకి ఆనుకుని మొత్తం అన్ని క్యాంప్సే. మార్నింగ్ చూస్తే ఎంతమంది ఉన్నారు జనాలు చెప్తారు పోతుంది. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. సన్ రైజ్ కోసం సన్ రైజ్ ఫుటేజ్ అయితే తీసేసుకుని ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళి కాఫీ అయితే తాగాలి. మార్నింగ్ వచ్చాం, ముగ్గురే వచ్చాం. ఇంకా ముగ్గురు పడుకుని ఉన్నారు, ఇంకా ఇద్దరు అక్కడ పడుకుని ఉన్నారు. మొత్తం 5 వచ్చాం కదా. బైక్ దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడైతే ఒక కాఫీ అయితే తాగడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ గండికోట. సో పొద్దున్న వెళ్ళి అయితే సన్ రైజ్ అయితే షూట్ చేసుకుని వచ్చాం అనమాట. సన్ రైజ్ అయితే చూసి వచ్చాం. సన్ రైజ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి మాకు మళ్ళీ కొన్ని టేక్ అనదర్ 7 hours, ఎందుకంటే స్లోగా వెళ్తాం కనుక. సో ఇక అందరూ గేర్ అప్ అయిపోతున్నారు, చూస్తుండొచ్చు. అందరూ కూడా గేర్ అప్ అయిపోతున్నారు ఇక్కడ అంతా వాళ్ళు. సో రెడీ టు స్టార్ట్, రెడీ టు రోల్ నా. సో 402 కిలోమీటర్లు అయితే మనం రావడం అయితే జరిగింది. 402 కిలోమీటర్ల దగ్గర అయితే మన బండి అయితే డే రిజర్వ్లో అయితే పడింది. ఇప్పుడు దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ దొరకదు. మనం గండికోట దాటిన తర్వాత ముందరికి వెళ్తేనే మనకి ఒక 15-20 కిలోమీటర్ల ముందరికి వెళ్తేనే మనకి పెట్రోల్ బంకులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం. చూడండి ఒకసారి, భలే ఉందబ్బా. జస్ట్ 2-3 hours 5 hours స్పెండ్ చేయడానికి ఇట్స్ వర్త్ ఆఫ్ టైమ్ టు కమ్ హియర్ అండ్ స్పెండ్ యువర్ టైమ్. క్యానియన్స్ ఎవరైతే చూడలేదో వాళ్ళకి చూడడానికి మనకి ఎక్కడో కాదు, దగ్గరలోనే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఉంటాయి. చూడడానికి మంచి ప్లేస్ ఇది. పెద్ద ఎక్కువ ఖర్చు కూడా కాదు, అస్సలు ఖర్చు కాదు. రూమ్స్ బాగున్నాయి. రిసార్ట్స్ అని చెప్పి ప్రతి చోట ఇక్కడ రిసార్ట్స్ కట్టేశారు వాళ్ళు. రిసార్ట్స్ కట్టేస్తే రూమ్కి 2,500, 2,400 అలా తీసుకుంటారు అనమాట. మ్యాక్స్ 2,500 తీసుకుంటారు. మీరు వీక్ టైం వచ్చినా, వీక్ డేస్ వచ్చినా కూడా. వీక్ డేస్ వస్తే ఇంకా తక్కువ మంది ఉంటారేమో. ఇక్కడ వెల్కమ్ అని బోర్డు పెట్టిన తర్వాత ఇక్కడ ఎంట్రీ బస్ అంటే కారు కాదు, బైకులకి అయితే మామూలు వీక్ డేస్లో అయితే మండే టు ఫ్రైడే వరకు వాడు తీసుకునే డబ్బులు అయితే 20 రూపాయలు. అదే మీరు సాటర్డే సండే వస్తే కనుక మీరైతే 30 రూపాయలు అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ సాటర్డే సండే వస్తే కనుక ఇక్కడైతే 30 రూపాయలు అయితే తీసుకోవాలి. ఓకే, లెట్స్ గో. ఇగో ముందర చెప్తున్నా, మొత్తం అంతా డ్రై ల్యాండ్. మీరు బట్టలు తెచ్చుకుంటున్నప్పుడు మాత్రం కాటన్ బట్టలు, లూజ్గా ఉన్న బట్టలు అయితే తెచ్చుకోండి. బైకర్ల గురించి అయితే నేను చెప్పక్కర్లేదు. బైకర్లకి వాళ్ళకి నేను హౌ టు కమ్ అండ్ గేర్ అప్ అండ్ కమ్. కానీ ఇక్కడ ఉన్నప్పుడైతే మామూలుగా బయటకు వెళ్తున్నప్పుడైతే జస్ట్ అయితే నార్మల్ ఒక హుడ్డీ సరిపోతుంది. దాని తర్వాత మీరు కాటన్ అని అదే ఇలా సింథటిక్ అయితే వద్దు నేను చెప్తాను. ఇలా మెత్తటిగా ఉన్న క్లాత్ టీషర్ట్లు కానీ అలాంటివి తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటాయి. అంతే తప్ప డోంట్ ట్రై టు వేర్ ఎనీ కైండ్ ఆఫ్ సింథటిక్ క్లోత్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్లోత్స్. మీకు అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అవన్నీ వేసుకుని. అంటే ఇక్కడ చిరాకు పుట్టించేస్తుంది, విపరీతం చిరాకు పుట్టించేస్తుంది మీకు. అందుకోసమే చెప్తున్నా.
ఇంకా ఫుల్ టైం కొట్టమ్మా. ఓకే, సో మనకి పట్టిన లీటర్లు వచ్చి 10 లీటర్లు 10.919 లీటర్స్ పట్టాయి. మన తిరిగింది వచ్చి 41, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు 415.9. ప్రస్తుతానికి అయితే 40 మైలేజ్ అయితే 40 ఇచ్చిందనమాట మన బండి. సిటీ దాటుకుని మళ్ళీ ఇప్పుడు డించికి కొట్టించుకొని వెళ్ళాలి. ఇప్పుడు 50 కిలోమీటర్లు డించెక్. ఇప్పుడు అన్నీ ఒళ్ళు ఊసానం అయిపోతుంది, సీట్లు కదిలిపోతాయి. జమ్మల మడుగులో ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. జమ్మల మడుగు దాటి ఒకసారి లోపలికి వెళ్ళగానే అబ్బా డెంచక్లు ఆడించుకోవాల్సిందే. అందులో అప్పుడే లోపల సెగలు గుప్ అని కొడేస్తాయి సెగలు. కర్నూలు వచ్చాం. కర్నూలు వచ్చి జస్ట్ 10 నిమిషాలు అయిందనమాట. టైం వచ్చి 12:56 నిమిషాలు అయితే అయింది. ఇక అందరూ వచ్చి జస్ట్ ఫాలూదా, నాకేమో మస్క్ మిల్ చెప్పారు, ఆయనేమో జ్యూస్ తాగారు, ఈయన కూడా ఫాలూదా తాగుతారు, నానేమో కోల్డ్ కాఫీ, ఇంకో లస్సీ కోసం వెయిటింగ్. ఈ ఎండ మామూలుగా లేదు, ఎండ పెచ్చగా ఉంది. మా మొక్కలు చూడండి ఎట్లా తయారైందో. పొద్దున్న 8:30 బయలుదేరాం. ఇక్కడికి వచ్చేటికి అసలు ఎండ మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది. ఇక్కడికి వచ్చి కాస్త ఆరబెట్టుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చి ఆరబెట్టుకుని ఇప్పుడు కాస్త సేద తీరి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాం. మళ్ళీ మా లంచ్ వచ్చి జడ్చర్లో. సార్ మిమ్మల్ని అడుగుతున్నారు, ఎన్నాళ్ళు బట్టి మీరు మోటో టూరింగ్ చేస్తున్నారు చెప్పండి ఒకసారి. 2017 మొత్తం ఎన్ని గంటలు తిరిగేశారు? ఎన్ని గంటలు తిరిగారు? 700 గంటలు. అంటే బైక్ వేసుకుని ఓన్లీ ఇండియా, లే లదాఖ్, ఇంకా సౌత్ ఇండియా టు సౌత్ కోస్టల్ లదాఖ్ కూడానా? లదాఖ్, పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, బెంగళూరు, తిరుపతి. నువ్వు? నేను ఒక కంట్రీకి వెళ్ళాను ఆన్ బైక్, భూటాన్. ఎలా ఉంది భూటాన్? అస్సలు బ్యూటీ. చాలా తక్కువ మంది వెళ్తారు కానీ వర్త్ గోయింగ్ అగైన్. టోటల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్ భూటాన్లో. ఓకే. అండ్ రోడ్స్ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఇలా నడిపినట్టయితే అక్కడ నడపలేదు. ఆయన వర్సెస్ 1000cc బండి అని నడుపుతాడు ఆయన. నేను ఓన్లీ ఇండియానే తిప్పాను, అక్కడ బయట అక్కడ తిప్పలేను. నువ్వమ్మా? ఓన్లీ ఇండియా, కన్యాకుమారి, వైజాగ్, బెంగళూరు అన్నయ్య. మనం ఇండియా వచ్చి 6 నెలలు అయింది. ఎప్పుడే వీళ్ళతోటి మనం జతకూడి ఒకే రైడ్ చేసాం అనమాట, లాంగ్ రైడ్ వీళ్ళతోటి. అది సో వీళ్ళతో మనం నేర్చుకొని ఇంకా రైడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు జడ్చర్లో దాటేసాం అనమాట. జడ్చర్లో దాటేసి ఇంకా హైదరాబాద్కి ఇంకెంత 90, అంటే మా ఇంటికి 90 కిలోమీటర్లు, అంటే హైదరాబాద్కి ఇంకా దగ్గరలో ఉన్నాం. ఇంకొక 70 కిలోమీటర్ల ఇంత దూరంలో ఉన్నాం అనమాట. కరెక్ట్గా 7:55 కల్లా ఇంటికైతే వచ్చేసాను అనమాట. గండికోట సిరీస్ అయితే అయిపోయింది బ్రోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇస్తాను. ప్లీజ్ ఫాలో ఆన్ ద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సత్యం దరోసా. బాయ్.